మా షిప్ అమెరికా నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సింగపూర్ నుంచి కొరియాకి వెళ్ళాలన్నమాట. సో ఆల్మోస్ట్ 2 months వోయేజ్. సో సౌత్ ఆఫ్రికా దగ్గరికి షిప్ వచ్చినప్పుడు అక్కడ సన్ రైజ్ అవుతుంటే మా షిప్ ఆ సన్ దగ్గరికి వెళ్తుందా అన్న లెవెల్లో అనిపించింది. అద్భుతంగా ఉండే వ్యూ. చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మీరు ఇన్ని నెలలు కంటిన్యూస్గా వోయేజ్ చేస్తారు కదా, మీకు ఫుడ్ ఎలా, ఒకవేళ ఫుడ్ని మీరు తీసుకుంటే దాన్ని అంతా ఎలా స్టోర్ చేసుకుంటారు పురుగులు పట్టకుండా ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టే మాకు కూడా పెద్ద మీట్ రూము, ఫిష్ రూము, వెజిటేబుల్ రూము, ప్రొవిజన్ రూమ్స్ అని ఉంటాయన్నమాట. సో మేము రోజు ఒక 2 నెలలు 3 నెలలకు సరిపడా ఫుడ్ని ఎలా స్టోర్ చేసుకుంటామో చీఫ్ కుక్ తోటి అడిగి తెలుసుకుందాం. మీట్ రూమ్, ఓకే. ఏమేమి స్టోర్ చేశారు ఇందులో? చికెన్, బ్రెడ్, మటన్, బీఫ్, ఓకే. అండ్ మిక్స్ వెజిటేబుల్, ఫ్రోజన్ వెజిటేబుల్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఓకే. ఐస్ క్రీమ్ కూడా ఇందులోనేనా? బటర్, ఎవ్రీథింగ్ అన్ని కూడా దీంట్లో. అన్ని ప్యాకేజ్ ఫామ్లోనే ఉంటాయి అన్నమాట. ఒకరోజు ముందే తీసి పెట్టుకోవాలా మీరు, రేపు వండాలి అనుకుంటే? ఫ్రోజన్లో ఉంటాయి కదా సార్, ముందు మేము తీసుకుంటాం. ఓకే. మార్నింగ్, ఈవినింగ్ అయితే డిన్నర్లో యూజ్ చేస్తే మార్నింగ్. ఇప్పుడు కీమా టైప్ చేయాల్సి ఉంటే అది రెడీమేడ్ వస్తుందా, మీరే చేస్తారా? రెడీమేడ్ వస్తుంది. ముక్కలన్నీ కట్ చేయడం మీరే చేస్తారా? మటన్ది పెద్ద అది వస్తుంది చూడు, మీరే చేయాలా? ఓకే. అది టెంపరేచర్ ఎంతో మెయింటైన్ అవుతుందో ఇండికేట్. ఓకే, -18 మెయింటైన్ చేస్తాం. ఇది ఫిష్ రూమా? ఓకే. ఇది కూడా అంతే, సేమ్ -17-18 degrees ఉంటుంది సార్. ఓకే. దీంట్లో మేము లెన్సెస్ ఇవన్నీ పెట్టుకున్నాం. దాల్, ఓకే. చన్నా, ఏవి ఎక్కున్నాయో మన పప్పులు గట్ట అన్ని. పప్పులు కూడా ఇందులోనే మెయింటైన్ చేస్తున్నారు. బయట ఉంటే పురుగులు. ఓకే. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి మన దగ్గర? ఆల్మోస్ట్ ఇక్కడ క్రాబ్స్ ఉంది, ప్రాన్, రెడ్ స్నాపర్, బ్లాక్ పాంఫ్రెట్, వైట్ పాంఫ్రెట్, ఫిల్లే, సాల్మాన్, కింగ్ ఫిష్. ఓకే, ఎన్ని రకాలు ఉన్నాయి. ఏది మీకు ఫిష్ అనేది వచ్చింది, ఏది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది? ఫస్ట్ సాల్మన్, కింగ్ ఫిష్. ఓకే. సో దీని టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేసి? -17. ఓకే. ఒక రోజు ముందు మేము తీసుకుంటాం. ఓకే. చిన్న ఫిష్ అయితే మార్నింగ్ తీసుకొని మధ్యాహ్నం కల్లా చేస్తాం. ఇక్కడ మీట్ రూమ్, ఫిష్ రూము, వెజిటేబుల్ రూము. ఈ మధ్య వెజిటేబుల్స్ అన్ని తక్కువైనట్టున్నాయి కదా. 2 months ఒకసారి వస్తుంది షిప్లో. పెద్ద షిప్ ఇది పోర్ట్కి ఒట్టికి వెళ్ళట్లేదు. 2 months ఒకసారి వస్తుంది. సో ఎగ్స్, వెజిటేబుల్, మన యోగర్ట్స్. ఓకే. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంచుతుంటాం సార్ మోస్ట్లీ. జ్యూసెస్ గట్రా. ఫ్రెండ్స్, మనం ఇంట్లో రెగ్యులర్గా కార్పెట్ యూస్ చేయము. నార్మల్గా ఫంక్షన్స్కి అలా అయితే యూస్ చేస్తాం. అది నార్త్ సైడ్ కానీ కొంచెం కూల్ ఉండే ప్లేసెస్లో అయితే వాళ్ళు ఎప్పుడు కార్పెట్గా ఉండాలనేసి. అండ్ అది చాలా హెవీగా కూడా ఉంటుంది. అండ్ మనం దాన్ని క్యారీ కూడా చేయలేం కదా వాష్ చేయడానికి. సో అలాంటప్పుడు వాక్యూమ్ క్లీనర్ అయితే బెస్ట్గా వర్క్ అవుతుంది కదా. సో అందుకనేసి నేను అగారో వాళ్ళది ఈ లైట్ అప్రైట్ వెట్ అండ్ డ్రై కార్పెట్ వాక్యూమ్ క్లీనర్ చూస్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు దాంట్లో ఏమేమి పార్ట్స్ వచ్చినాయి, అసలు ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి వాక్యూమ్ క్లీన్ వాటర్ అనమాట. ఇది 2.6 లీటర్. ఇది హ్యాండిల్ రాడ్. అండ్ దీనికి వచ్చేసి మనకి దీని వర్కింగ్ చూసేటప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది, ఇది వచ్చేసి మెయిన్ మోటార్ అనమాట. యాక్చువల్గా హ్యాండిల్ ఉంటే బాగా వర్క్ అవుతుంది ఇది. అండ్ కేబుల్ వచ్చేసి మనకి 7 meters ఇచ్చారనమాట. సో దట్ మనం లాంగ్ కూడా చేసుకునేలాగా. అండ్ ఇది వచ్చేసి 800 watts పవర్ అండ్ 13.6 kPa సక్షన్ పవర్ అనమాట. ఇది వచ్చేసి పవర్ బటన్ ఆన్ అండ్ ఆఫ్. ఇది వచ్చేసి హ్యాండిల్ రిలీజ్ అనమాట. మనం ఇలా అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు, ఇట్లా కావాలి అని అంటే చేయడానికి హ్యాండిల్ బటన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాటర్ లెవెల్ అనమాట. మనం క్లీన్ చేసేటప్పుడు ఏ లెవెల్ ఆఫ్ క్లీనింగ్ కావాలి, వెట్ది చేసేటప్పుడు మనం ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి హాస్ కనెక్షన్, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డర్టీ వాటర్ ట్యాంక్. ఇది వచ్చేసి మనకి 1.3 liters అనమాట. ఇక్కడ మ్యాక్స్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాక్స్ లెవెల్కి వచ్చేసినాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో దట్ మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఉంది కదా హార్స్ పవర్, ఇది మనం ఇక్కడ కనెక్ట్ చేసేదన్నమాట.
పవర్. ఇలా అండ్ ఇక్కడ సైడ్కి మనకి క్లిప్ కూడా ఇచ్చారు, మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మనం సోఫా సర్ఫేసెస్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అలానే కాదు, దీన్ని కూడా మనం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు, మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. దేని సపోర్ట్తో ఉందో రిమూవ్ చేసి బయటకి తీసి వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు, ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రిమూవ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు మనం. ఇది ఇట్లా పెట్టినాక ఇది ఉంది కదా, దీన్ని మనం ఈ వీల్స్లోకి సెట్ చేసుకొని నెక్స్ట్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది 16 amps పవర్ ప్లగ్ అండ్ దీంట్లో వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ అండ్ 1 year వారంటీ కార్డ్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీనికి ఒక స్క్రూ ఇచ్చారు, ఇది మనం హ్యాండిల్ ఫిక్స్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను దీనిలో క్లీన్ వాటర్ ట్యాంక్లో వాటర్ ఫిల్ చేస్తున్నా, ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఇది ఫిక్స్ అయింది. ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవడానికి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండ్ మనం దీనిలో సోప్ లిక్విడ్ కానీ అండ్ షాంపూ కానీ వేసుకోవచ్చు. నేను షాంపూ వేస్తున్నాను ఇప్పుడు. కింద పవర్ బటన్ ఆన్ చేసి మనం జస్ట్ స్టార్టింగ్లో డ్రై క్లీన్ కావాలంటే డ్రై క్లీన్ చేసుకోవచ్చు అనమాట, పవర్ ఆన్ చేయగానే. మనం డ్రై క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెట్ క్లీన్ చేసుకుంటున్నాం. వెట్ క్లీన్ చేసేటప్పుడు మనకి హ్యాండిల్కి ఉన్న బటన్ ప్రెస్ చేస్తే మనకు వాటర్ ఇలా వస్తుంది అనమాట. సో దట్ మనకు అలా అక్కడ వర్క్ అవుతుంది వాటర్ది అన్నప్పుడు ఇక్కడ మనకి వాటర్ అనేది కనిపిస్తుంది. ఇది మనకి క్లీన్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో దట్ మనకి క్లీన్ అయిందా ఇంకా డట్ ఉందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూసిండ్రు కదా, ఆల్రెడీ మేము క్లీన్ చేసేది కూడా ఎంత డట్ ఉందో, మేము చేతులతో క్లీన్ చేసింది కూడా వాక్యూమ్ చేసినప్పుడు అసలు ఫ్రెష్ వాటర్ చూడండి ఎంత డర్టీగా అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఇది రిమూవ్ చేసి దీన్ని క్లీన్ చేసుకోవడం. ఇంకొకటి ఇక్కడ హోస్ ఇచ్చారు కదా, హోస్ కనెక్టర్, ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం. ఇది కూడా మనం వాటర్ వెట్ క్లీన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బటన్ ఇచ్చారు కదా, ఇది ప్రెస్ చేస్తే సేమ్ మనకు అలా దీనికి వాటర్ ఎలా ఫ్రెష్ వాటర్ ఎలా నింపుకుంటామో సేమ్ ప్రాసెస్ దీనికి కూడా. దీనికి హ్యాండిల్కి ఇచ్చారు కదా, ఇది కూడా హ్యాండిల్కి ఇచ్చారు ఇక్కడ వాటర్. నేను దీని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. జ్యూసెస్ గట్రా యాక్చువల్లీ ఇక్కడే ఉంచుతాం కానీ పాడవు కాబట్టి స్పేస్ తక్కువ ఉంది, అందుకని బయట పెట్టాం. ఓకే, మిల్క్ కూడా బయటే ఉంది మొత్తాన్ని కూడా. ఇంకా కోకోనట్ కానీ ఆల్మోస్ట్ 70% ఎంటీ అయిపోయింది కదా, 90% ఎంటీ అయిపోయింది. 95% వరకు ఎంటీ అయిపోయింది. ఈ రైస్ బాస్మతి రైస్ ఇవన్నీ కూడా ఇక్కడ బాస్మతి రైస్ ఇవన్నీ పెట్టారు బయట. సో ఇది నార్మల్ ప్రొవిజన్ రూమ్లో నార్మల్ టెంపరేచర్లో ఉండాల్సినవన్నీ ఇక్కడ పెడతారు. మిల్క్ మన చిన్న సూపర్ మార్కెట్ టైప్ అన్నమాట ఇక్కడ ఇవన్నీ. జస్ట్ లైక్ సూపర్ మార్కెట్. యా.